శ్రవణ్ గారు, చాలా వరకు బిజినెస్ పీపుల్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ లాంటి సిటీల్లో రోజుకొక 100 స్టార్టప్‌లు వచ్చినప్పటికీ, మళ్ళీ మంత్ ఎండ్ అయ్యేసరికి ఆ స్టార్టప్‌ల్లో కొన్ని మాత్రమే నిలబడుతున్నాయి. మాక్సిమం ఒక 20% నిలబడుతున్నాయి. మిగతావన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. అది ఎటువంటి స్టార్టప్ అవ్వనియండి. అసలు ఒక బిజినెస్ మ్యాన్‌కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటి? ఫెంటాస్టిక్ అండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అందరూ బిజినెస్ పెట్టాలి, బిజినెస్ పెట్టాలి. నేను ఎవరి కింద పని చేయకూడదు అనే ఒక భూమి నడుస్తుందనమాట. హ్మ్. సో బిజినెస్ పెట్టడం అనేది అంత ఈజీ కాదు. హ్మ్. ఎందుకంటే బిజినెస్ పెట్టాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ మైండ్ సెట్ ఉన్నది. అవి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే ఆ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వాలి. లేకపోతే ఆ బిజినెస్‌లో పెడితే కుదరదు. ఎందుకు 90% స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి? ఎందుకంటే బిజినెస్ పెట్టినంత ఉత్సాహం బిజినెస్ రన్ చేయటంలో ఉండదు. హ్మ్. బజ్జీ బండి పెట్టారనుకోండి చూడండి బయట రోజు అదే పని చేయాలి. అంత ఈజీ కాదు. పొద్దున్నే 3కి లేవాలి. రోజు పని చేసుకుంటూ ఉండాలి. చెయ్యాలి. కన్సిస్టెన్సీ ఉండాలి. డిసిప్లిన్ ఉండాలి. డెడికేషన్‌గా చేస్తూ ఉండాలి. లేకపోతే ఒక 2 రోజులు పెట్టకపోతే ఏమవుతుంది? పోతారు జనాలు. ఎవరు అక్కడ కాదు వేరే రీప్లేస్‌మెంట్ ఎతుక్కుంటూ ఉంటారు. సో సిమిలర్‌లీ బిజినెస్‌ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే స్కేల్ అప్ చేయాలంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇంకా దాన్ని స్కేల్ అప్ చేయాలి. పెద్ద లెవెల్‌లో తీసుకెళ్లాలంటే ప్రాపర్ ప్లానింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఎంత ఎంత పెడుతున్నాను? ఎంతొస్తున్నాయి? నేను ఎంత ఇస్తున్నాను? ఈ ఈ లెక్కలు ఎక్కడైతే మిస్ అవుతాయో అక్కడ దెబ్బ కొట్టేస్తాయి. హ్మ్. చాలా మంది ఏంటంటే ఉన్న మోటివేషన్ బిజినెస్ రన్ చేయడంలో ఉండదని అన్నాను కదా! సో ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకోకపోతే చాలా దెబ్బవుతుంది. సో విజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వాటర్ బాటిల్ మనకు బిస్లరీ వాటర్ బాటిల్ తెలుసు కదా! హ్మ్. బిస్లరీ వాటర్ బాటిల్ 1969లో రమేష్ చౌహాన్ గారు కొన్నప్పుడు అందరూ ఏమన్నారో తెలుసా? "ఏంటి వాటర్ అమ్ముతావా? పిచ్చిగాని పట్టిందా నీకు? హ్మ్. వాటర్ ఎవడైనా కొనుక్కొని తాగుతాడా?" అని 1969లో హ్మ్. అన్నారు. అందరూ హేళన చేశారు. అప్పుడు ఓన్లీ 5 స్టార్ హోటల్స్‌లో, ఎయిర్‌పోర్ట్స్‌లో మాత్రమే వాడుకునేవాళ్ళు. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాటర్ బాటిల్ కొనుక్కునే రోజులొస్తాయి అని ఆయన నమ్మారు. ఈరోజు బిస్లరీ ప్రతి ఇంట్లో ఒకటైపోయింది. బయటికెళ్తే ప్రతి ఒక్కరు రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాండ్‌లో, హోటల్స్‌లో. అంటే ఎవరు నమ్మినా, నమ్మకపోయినా నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకొని విజనరీగా నెక్స్ట్ 10 ఇయర్స్ డౌన్ ద లైన్, 20 ఇయర్స్ డౌన్ ద లైన్ ఏదైతే ఉపయోగపడుతుందో అనేది ముందే గ్రహిస్తే వాళ్ళు రియల్ బిజినెస్ ఓనర్. వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకే. విజనరీ ఈజ్ ఇంపార్టెంట్. యెస్. డెఫినైట్‌లీ. థాంక్ యూ. థాంక్ యూ అండి.